హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనందరికీ తెలుసు, ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది కేటీఆర్ గారి అరెస్ట్. ఇది ఒక సంచలనంగా మారింది. దీని మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూలదాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే హరీష్. కిరణ్ పూలదాస్ గారు, మీ అందరికీ బాగా తెలుసు, మన ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎక్కడ రన్ అవుతుంది అంటే అరెస్ట్లు అరెస్ట్లు అరెస్ట్లు. అవును, దీని మీద నడుస్తుంది సార్. కంప్లీట్గా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి అరెస్ట్లు అరెస్ట్లు అరెస్ట్లు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అరెస్ట్ చేస్తారని, చేయించుకుంటానికి ఆయన కూడా రెడీ అనుకున్నారు. కానీ ఏం జరుగుతుంది సార్ అంటే పాపం హైకోర్టు ఇద్దరికి నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి. మీకు ఒక పాత సామెత ఉంది, రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే. అంటే ఔషధంగా పాలు అయితే బాగుంటుంది, తాగొచ్చు కదా అని రోగి అనుకున్నాడంట. ఔషధంగా డాక్టర్ కూడా రోజు మీరు పాలు తాగాలి 3 పూటలు అని చెప్పాడట. బాగానే ఉంది కదా. అట్లానే ఇవాళ రేవంత్ కోరుకున్నది అరెస్ట్ చేయాలని, కేటీఆర్ కోరుకున్నది అరెస్ట్ చేయించుకోవాలని. కానీ వీళ్ళ ఇద్దరి ఆశల మీద హైకోర్టు నీళ్లు చల్లినట్టుగా కనపడుతుంది. హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక 10 రోజుల పాటు అరెస్టు చెయ్యవద్దు అని చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు తాజాగా చెప్పిన అంశం ఏంటంటే డిసెంబర్ 30 తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు, అంటే డిసెంబర్ 30 వరకు మీరు అరెస్ట్ చేయవద్దు, ఏసీబీ అయితే దర్యాప్తు కొనసాగించుకోవచ్చు అని స్పష్టం చేసింది. అయితే 30వ తారీఖులోపు కౌంటర్ దాఖలు చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇచ్చింది. వాస్తవానికి కేటీఆర్ ఏం చేశారు, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి, నా మీద నమోదైన ఎఫ్ఐఆర్ని అని చెప్పేసి కేటీఆర్ గారు కోర్టు పరిధిలో కోర్టు మెట్లెక్కారు. ఆయనకి ఏమనుకున్నారు, ఆయన అంటే అసలు కోర్టుకే వెళ్ళలేదు అనుకో, అందరూ ఏమనుకుంటారు, ఓహో ఈయన అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కావాలని అరెస్ట్ చేయించుకుంటున్నాడా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రయత్నం చేయాలి, అది విఫలం అవ్వాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన అరెస్ట్ అయిన తర్వాత సానుభూతి రావాలి, పెద్ద ఎత్తున మనకి ఆయనకి సానుభూతి వచ్చేసి గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయినట్టుగా ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినట్టుగా ముఖ్యమంత్రి అవ్వాలి. అరెస్టులు అవ్వాలి, సానుభూతి రావాలి. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందయ్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సో ఆ కోరిక నెరవేరకపోవడంలో కొంత అసంతృప్తి అయితే ఇవాళ కేటీఆర్ నిజంగానే ఇది జరుగుతుంది అంటారా? అరెస్ట్ అయితే సీఎం అవుతాం, అరెస్ట్ అయితే సీఎం అయిపోవచ్చు అనేది రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా చాలా బలమైన ముద్ర వేసేసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అంటే ఏమైందంటే హరీష్, ఇది సానుభూతి సమాజం. మీరు చూడండి, భారతదేశంలోనే సానుభూతి ఉంటుంది. అరెస్ట్ అవ్వంగానే అయ్యో పాపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సీఎం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి కారణమే సానుభూతి. సో అయ్యో ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తుండ్రు, అయ్యో తండ్రి లేని బిడ్డ, ఎమోషనల్ ఫెలోస్ చెప్పాలండి. సో ఆ రకంగా ఒక్క ఛాన్స్ ఫోన్లో ఒక్క ఛాన్స్ ఇచ్చేస్తే పోలా, ఏదో ఎట్లా ఆలోచిస్తారు చూడు జనం. సో ఆ రకంగా జనంలో ఒక సానుభూతి అనేది ఉంటుంది. ఆ సానుభూతిని క్యాష్ చేసుకుని ఎలా ముఖ్యమంత్రి అవ్వాలో మొట్టమొదటి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇవాళ దాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా అమల్లోకి తెచ్చుకున్నారు. చంద్రబాబు గారికి కూడా అదే అవకాశం వచ్చింది అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా దానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, కొడుక్కి ముఖ్యమంత్రి స్థానం రావాలా, వారసుడిగా ఎమర్జీ అవ్వాలంటే ఎప్పుడు అవుతాం? పోరాటాలు చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ అవుతాడు అని ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే హరీష్, చాలా రోజుల నుంచి ఆయన అరెస్ట్ అవ్వటానికి కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నాడు. ఆయన రెచ్చగొడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఎవరైనా చవట అంటారా, దద్దమ్మ అంటారా? ఒక ముఖ్యమంత్రి అండి, ఆయన గౌరవం ఉండదు, కనీసం గౌరవం ఉండదా? ఇలాంటి దుర్మార్గమైన పదజాలాన్ని ఉపయోగించి ఈ రకంగా ఆయన ఏంటంటే రెచ్చగొడితే తప్ప రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడేమో, రెచ్చగొడితే ఏదో కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే నాయకుడికి ఎదుగుతా, ఆయన ఉద్దేశం నాయకుడికి ఎమర్జీ అవుతాను నేను అని ఆలోచిస్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇవాళ ఒక రకంగా కోర్టు ఇద్దరి ఆశల మీద నీళ్లు చల్లింది అని చెప్పాలి. వాస్తవంగా ఈ కేసులో జరిగింది ఏంటంటే ఏసీబీ దర్యాప్తు చేయొచ్చు, ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ఎందుకు అంటే
రేసింగ్ జరిగింది కదా, కార్ రేసింగ్. ఫార్ములా. అదేందో ఆ కార్ రేసింగ్ కూడా ఒక వారం రోజుల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగించి నానా హింసకు గురి చేశారు. అవును. అదేమని ఆయన ఏమంటాడంటే, నేను అద్భుతమైన పని చేశాను కదా, నాకు గంట పేరు ఉండాలి తొడగాలి, మీరు సన్మానం ఎక్కడ చేయాలి లేనిది కదా. ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అంటున్నాడు. మరి అట్లాంటప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంట అంటాడు ఆయన. వాస్తవం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది 55 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినాయి. అవును. ఇప్పుడు ఆయన ఏదైనా చేయాలనుకుంటే కార్ రేసో ఇంకోటి ఏం చేయాలనుకున్నా ముందు మంత్రి మండలిలో పెట్టాలా, మంత్రి క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం అనేది పద్ధతి. అవును. ఆ తర్వాత ఫైనాన్స్ సెక్రటరీకి వెళ్తే ఫైనాన్స్ ఆమోదం వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి మనం ఒప్పందం ప్రకారం. ఏమీ లేదు, నేరుగా జీహెచ్ఎంసీ నుంచి అంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి నేరుగా ఆ సంస్థకు చెల్లించేస్తారు. విదేశీ సంస్థ. విదేశీ సంస్థకు మీరు ఇష్టం వచ్చినట్టు నిబంధనలు ఉంటాయి కదా గురు, మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మీరు చెల్లిస్తారు, కాబట్టి మీరు 8 కోట్ల పెనాల్టీ కట్టండి అని చెప్పి ఆర్బీఐ అంది. అంటే తప్పు చేసినట్టే కదా లెక్క. ఇదే తరహా మనకి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కనిపించింది. ఎవరి అనుమతులు లేకుండా ఏమి అంటే మీరు అన్నట్టు క్యాబినెట్ ఆమోదం కావచ్చు, అక్కడ దానికి సంబంధించినటువంటి శాఖలకు ఎక్కడ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అలాంటి మాటలే అలాంటివి. అది మనం ఇంకొక వీడియోలో చర్చిస్తారు అది. అయితే నేనేమంటున్నానంటే ఓవరాల్గా కేటీఆర్ ఇవాళ ఆయనకు ఒక రకంగా ఆ నిబంధనలు ఉల్లంఘించి ఏకపక్షంగా చేయటం అనేది ఆయన చేసిన నేరం. ఎవరు మీరు కార్ రేసులు పెట్టద్దు లేకపోతే అభివృద్ధి చెయ్యొద్దు అని ఎవరు అనరు. ఏది చేసినా మీరు నిబంధనల ప్రకారం చేయాలి. ఆయన వల్ల ఆయనతో పాటు అధికారులు కూడా ఇరుక్కున్నారు ఇందులో. హెచ్ఎండిఏ సంబంధించిన ఇన్ఛార్జ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత చీఫ్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు ఇరుక్కుపోయారు. మీరు అభివృద్ధి చేయండి, కొత్త కార్యక్రమాలు చేయండి, రేస్ చేయండి, ఏదైనా చేయండి, నిబంధనలకు లోబడి చేయండి, ప్రజలు ఎవరు వద్దనరు. కానీ దాన్ని మీరు దుర్వినియోగం. ఆర్బీఐ మీరు తప్పు చేశారని పెనాల్టీ 8 కోట్లు వేసిందంటే మీరు తప్పు చేసినట్టే కదా. సో ఈ లావాదేవీలు ఈ రకంగా చేసేటప్పుడు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఏసీబీ, ఈడీ రెండు ఎంటర్ అవుతున్నాయి. కాకపోతే ఇవాళ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి తనయుడు మంత్రిగా ఒక 10 ఏళ్ళు పనిచేశాడు, అలాంటి వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద విచారణ చేయండి కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఇవాళ డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ డైరెక్షన్ తోటి బీఆర్ఎస్లో కూడా కొంత నీరసం వచ్చింది. రేపటి నుంచి మనం అంతా గందరగోళం చేయాలి కదా అని. ఏమీ లేకుండా పోయింది. నీకు ఒక డౌట్ రావచ్చు, మరి కవితను అరెస్ట్ చేస్తే ఏం కాలేదు? ఏం రాలేదు కదా. నిజమే. అవును, కవితను అరెస్ట్ చేస్తే ఏం కాలేదు కదా. టీఆర్ఎస్ పార్టీ నుంచి అంత మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కూడా ఏమొస్తుంది సానుభూతి, పెద్ద ఏమో ఎమర్జీ ఎట్లా అవుతారు అని. అవును. కవితను అరెస్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ ఏమంటారు, తేలుగుట్టిన దొంగల కామ్గా ఉంది. అవును. రీజన్ ఏంటంటే ఎక్కువ తక్కువ చేస్తే లోపల నుంచి మళ్ళీ కవిత బయటకు రాదు. ఎందుకంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, ఏదో మూసుకొని కవిత గారు బయటకు వచ్చేంత వరకు మనం ఏదో కామ్గా ఉంటే సరిపోద్ది అని చెప్పి వాళ్ళే నిరసనలు చెయ్యలేదు. కావాల్సి వచ్చింది ఢిల్లీ గవర్నమెంట్తో ఇంకా మనకి ఎందుకు అనవసరంగా మనం ఇబ్బంది పెట్టుకోవడం అనేసి ఆ ఉద్దేశంతో మళ్ళీ మన గవర్నమెంట్ రాకుండా పోద్దా, అప్పుడు చూసుకుందాం తడాకా ఏంటో అని అనుకున్నారు. కానీ ఇవాళ కేటీఆర్ విషయంలో కొంత భిన్నం. ఎందుకు కేటీఆర్ విషయంలో భిన్నం అంటే ఇది రాష్ట్ర రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆయన కార్యక్రమం చేసింది అది మద్యం కుంభకోణం. ఇది రేసు అక్రమంగా నిబంధనలు అతిక్రమించి నిర్వహించడమే ఇది. కాబట్టి దీంట్లో ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు పోరాడతారు. బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని రెడీగా ఉంది బీఆర్ఎస్. అరెస్ట్ అవుతారు, మనం రచ్చ రంబోలా చేద్దాం, గందరగోళం చేద్దాం, సో జనాల్లో ఒక్కసారిగా మంట రాజేద్దాం అన్నట్టుగా బీఆర్ఎస్ ఉంది. సో ఏం చేద్దాం, హైకోర్టు ఏమో ఇద్దరి మీద నీళ్లు చల్లింది. అట్లా వాళ్ళు మంట రాజేయించుకోవడానికి ఈయనేం సిద్ధంగా ఉండడు. ఈయన డైనమిక్, అంతకు మించి 2 ఆకులు ఎక్కువే చదివాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా మడత పెట్టాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఒక రసరంజు రాజకీయం జరగబోయేది ఇప్పుడు ఏపీలో జరుగుతూ ఉంది. తెలంగాణలో ఆ స్థాయికి రాజకీయాలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు మనం తమిళనాడులో ఒకప్పుడు చూసాను, గుర్తుంది. తమిళనాడులో ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆ ప్రతిపక్ష నాయకులు లోపలేసేవాళ్ళు. ఒకళ్ళు పంచరాయితో ఒకళ్ళు చీరలాగారు. దురదృష్టవశాత్తు అక్కడికి మన రాజకీయం కూడా, తెలుగు రాజకీయం కూడా దిగజారిపోయింది అని చెప్పాలి. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి రాజకీయాలు కాదు కదా జనానికి కావాల్సింది. జనం కూడా
అరెస్ట్ అయిపోయినంత మాత్రాన సానుభూతితో ఆయనకు మళ్ళీ రావాలి ఆయన అని అనుకోవడం కాకుండా ప్రజలు ఆలోచించుకోవాలి, ఎలాంటి ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వద్దు అని. ప్రజలు ఆలోచించుకోవాల్సి రైట్. అంటే ఏదేమైనా కానీ మొత్తానికి ఒక సీఎం అయ్యే అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వలేదనుకోవచ్చు. 10 రోజుల తర్వాత అరెస్ట్ అవ్వచ్చుగా. ఏమో చేయించుకోవడానికి ఈయన కూడా రెడీగా ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉంటారు, ఈయన ప్రయత్నం ఈయన ఉంటాడు. నిదానంగా అరెస్ట్ అయితే బాగుండు అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ దారులు ఉంటాయి కదా, నిదానంగా అరెస్ట్ అవుతారు. బయటకు వచ్చి ఇంక 4 ఎక్కువ మాటలు మాట్లాడతాడు. సో అది కంటిన్యూ చేస్తారా లేదనే చూడాలి. ఇది కూడా ఏదైతే ఫస్ట్ నుంచి వస్తుందో జైలుకి వెళ్తే సీఎం అవుతారా లేదా అనేది మరొక్క కొద్ది రోజుల్లో చూడబోతామో లేదనేది చూసుకుందాం. థ్యాంక్ యూ. ఈ విషయం నువ్వు ఇవన్నీ ఇట్లా చెప్తే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఆ రోజు మా నాయకుడిని కూడా జైల్లో వేస్తుంటే సీఎం అయిపోయాడు కదా. ఇప్పుడు పోలీసులు ఆపితేనే డిప్యూటీ సీఎం అయ్యారు, అలా కాకుండా అరెస్ట్ చేస్తుంటే ఈసారి సీఎం అయ్యేవాడు కదా అనుకుంటారు. అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ.